ఒక రోడ్డు ఉంది, ఈ రోడ్డు పైన ఒక ఎత్తైన టవర్ ఉందన్నమాట. ఈ టవర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? 10 మీటర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి చూస్తే ఒకటేమో 30 degrees ఉంది, ఇంకోటేమో 45 degrees ఉందంట. అయితే ఈ టోటల్ డిస్టెన్స్ ఏదో మనం కనుక్కోవాలి. 30కి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇది 60 కదా, 60కి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది? √3 అవుతుంది. సో 45కి ఆపోజిట్ 1 అయితే సో ఇది కూడా ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది? √2 అవుతుంది. ఓకే, సో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? హైట్. ఇక్కడ మన హైట్ ఎంత ఉంది? 1 part ఉంది. 1 part వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 meters ఇచ్చాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత? √3 + 1 వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. 1.732 + 1 × 10 యాడ్ చేసి ఏమవుతుంది? 2.732 × 10 కదా.